లో భారతదేశంలో అగ్రగామి సంస్థ వెస్టీజ్ ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వివిధ ఆయుర్వేద ఉత్పత్తులను అందిస్తోంది. ఇవి మన శరీరానికి సరైన పోషణ ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి. మానవాళికి స్వచ్ఛమైన ఆహారం, నీరు, గాలి అందించడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నది సంస్థ ఉద్దేశం. ఆరోగ్యమే మహాభాగ్యం. వెస్టీజ్ లో మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కంపెనీ మనకిచ్చిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క పూర్తి వివరాలను, సమాచారాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ వెయిటింగ్ లెట్ us స్టార్ట్. ముందుగా అసలు వంట నూనె మనకి ఎంత అవసరం? ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, మనం నూనె లేకుండా ఏ కూరలో తినం. వినడానికి బాగానే ఉంటది, కానీ తినడానికే చాలా కష్టం. అసలు నూనె లేకుండా మనం ఎలా తినగలం? తినలేం. అలాగే నూనె ఎక్కువైనా కూడా తినలేం. సో ఫ్రెండ్స్, మనకి నూనె కూరలు ఎంత కావాలో అంత ఉంటేనే బాగుంటుంది. అంతకంటే ఎక్కువైనా తినలేం, అంతకంటే తక్కువైనా తినలేం. మనం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా నూనెని మనం ఎంత తక్కువ వాడితే అంత మంచిది. నూనె ఎక్కువైతే శరీరంలో కొవ్వు కూడా పొరలు పొరలుగా పేరుకుపోతుంది. కొవ్వు శరీరానికి ఒక స్థాయి వరకు అవసరమే. మోతాదు మించితేనే ప్రాణాంతకం అవుతుంది. తర్వాత ఆ శరీరాన్ని కరిగించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది మనకి. సో ఆరోగ్యకర జీవన విధానం ఆచరిస్తూ శరీర బరువు అధికం చేసుకోకుండా స్లిమ్ గా కూడా ఉండాలంటే మనం సరైన వంట నూనెని ఎంపిక చేసుకోవాలి. ఫ్రెండ్స్, అధిక బరువు వలన మనకి గుండెకు సంబంధించిన జబ్బులు గాని, లేకపోతే అధికంగా వంట నూనెని వాడటం వల్ల మనకి లివర్ కి సంబంధించిన వ్యాధులు గాని వచ్చే అవకాశం ఉంటాయి. సో వంట నూనె ఎంత అవసరమో వంట నూనెని జాగ్రత్తగా వాడడం అంతే అవసరం. ఖచ్చితంగా నూనె లేకుండా అయితే వంట వండలేం. కానీ ఒక మంచి నూనెని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం మనకి, మన కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యాన్ని తీసుకొచ్చిన వాళ్ళం అవుతుంది. సో అటువంటి ఒక మంచి కుకింగ్ ఆయిల్ మీకు అందిస్తుంది వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఫ్రెండ్స్, రైస్ బ్రాన్ ఆయిల్ నే బియ్యపు తౌడు నూనె కూడా అంటారు. దీనిలో సహజంగానే విటమిన్ ఇ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. వెస్టీజ్ లో రైస్ బ్రాన్ ఆయిల్ ని రసాయనాలతో కాకుండా సెల్ఫ్ గా, ఫిజికల్ గా రిఫైన్ చేస్తారు. మామూలుగా బయట దొరికే ఆయిల్స్ అన్ని కెమికల్ ద్వారా శుద్ధి చేయబడతాయి. దానివల్ల పోషకాహారం అనేది పోతుంది. కానీ వెస్టీజ్ లో మనకి రైస్ బ్రాన్ ఆయిల్ ని ఎటువంటి కెమికల్స్ వాడకుండా సహజంగా రిఫైన్ చేస్తున్నాం. రైస్ బ్రాన్ ఆయిల్ లో మనము ముఖ్యంగా గమనించాల్సింది ఒరిజినాల్. ఇది చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రించడానికి చాలా ఉపయోగపడుతుంది. అక్కడ పక్కన చూపించిన బొమ్మలో బియ్యపు గింజ ఆకారాన్ని చూస్తున్నాం. బియ్యపు గింజకి పైనున్న పొరకి మధ్యలో బ్రౌన్ కలర్ లో ఒక పొర ఉంటుంది. దాని ద్వారానే మనకి రైస్ బ్రాన్ ఆయిల్ వస్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్ విశిష్టత గురించి చాలా మంది ప్రముఖులు మాట్లాడారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం రైస్ బ్రాన్ ఆయిల్ ని ఎక్కువగా ఎగుమతి చేస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాలకి దీని విలువ తెలిసి వాటిని వాడటానికి మొగ్గు చూపిస్తున్నారు. మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఒకసారి ఒరిస్సాలోని ఒక మహాసభలో ఒరిస్సాలోని యువకులకు, రైతులకు రైస్ బ్రాన్ ఆయిల్ మన దేశంలో నుంచి బయట దేశాలకు చాలా ఎగుమతి అవుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉన్న విశిష్టత వల్ల బయట దేశాలలో దీనికి చాలా డిమాండ్ ఉంది. కావున నేను మీ అందరికీ కూడా రైస్ బ్రాన్ ఆయిల్ ని తయారు చేయడానికి ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. వెస్టీజ్ లో దొరికే మన రైస్ బ్రాన్ ఆయిల్ కి మరొక విశిష్టత ఉంది. లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ గారు కూడా మనం పాలు, బియ్యం, నూనె అటువంటివి కొనేటప్పుడు మీరు కొనే వస్తువు మీద ఇక్కడ చూపించినట్టుగా F+ లోగో ని ఖచ్చితంగా చూసి తీసుకోవాలని సిఫార్సు చేశారు. F+ లోగో అంటే నథింగ్ బట్ ఫోర్టిఫైడ్ విత్ న్యూట్రియంట్స్, అంటే ఆ యొక్క తినే పదార్థాలలో కావాల్సిన పోషకాహారాన్ని సమకూర్చారు అని అర్థం. ఇప్పుడు వెస్టీజ్ లోని రైస్ బ్రాన్ ఆయిల్ లోని ముఖ్యాంశాలు: ఇది భౌతికంగా శుద్ధి చేయబడినది. దీన్ని ఎటువంటి రసాయనాలు లేకుండా భౌతికంగా, ఫిజికల్ గా రిఫైన్ చేశారు. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క స్మోకింగ్ పాయింట్ 232 degrees ఉంటుంది. అంటే అధిక స్మోకింగ్ పాయింట్ కలిగిన ఆయిల్. దీని కారణంగా మీరు ఎంతసేపు నూనెని కాల్చినా కూడా నూనెలో ఉన్న పోషకాహారాలు ఆవిరయ్యి వెళ్లిపోవు. మీరు పక్క బొమ్మలో చూసినట్లు వెస్టీజ్ లో దొరికిన రైస్ బ్రాన్ ఆయిల్ మీద మీరు 3 విషయాలు గమనించవచ్చు. ఒకటి ఫిజికల్లీ రిఫైన్డ్, ఇంకోటి ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ A and D2. మన రైస్ బ్రాన్ ఆయిల్ లో విటమిన్ A ని, D2 ని పొందుపరచబడినది. ఆర్జిమోన్ నూనెను కలపలేదు. ఫ్రెండ్స్, ఆర్జిమోన్ నూనె అనేది సన్ఫ్లవర్ ఆయిల్, కెనోలా ఆయిల్ మరి ఇతరత్ర ఆయిల్ లో క్వాంటిటీ పెంచడానికి కలుపుతారు. దీనివల్ల మనకి శరీరంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రైస్ బ్రాన్ ఆయిల్ లోని ఉపయోగాలు: ఇతర నూనెలతో పోలిస్తే 15% తక్కువ పడుతుంది. ఇంతకు ముందు మీరు 5 చెంచాల యొక్క నూనె వాడుతున్నట్లయితే ఇప్పుడు మీకు సుమారు 3 చెంచాలు సరిపోతుంది.
2 చెంచాల నూనెని మనం ఆదా చేసిన వాళ్ళం. జనరల్ గా ఆయిల్ వల్ల మనకు వచ్చే ఒకే ఒక్కటి ఏంటి అంటే కొలెస్ట్రాల్. ఆయిల్ నుంచి మనకి ఎటువంటి ఇతర ఉపయోగాలనేవి ఏమీ ఉండవు. సో రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వలన మీ శరీరంలోని చెడు మంచి కొలెస్ట్రాల్ ను బ్యాలెన్స్ చేసి మీ బాడీకి కావలసిన పోషకాలని ఇస్తూ గుండె ప్రమాదాల నుంచి మన దూరంగా ఉంచుతుంది. దీని వాల్యూ ఏందని ఒకసారి మనం అమ్మ మాటలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నా పేరు వెంకటమ్మ, మా తలకొండపల్లి. మా అప్లైన్ వచ్చి అన్వర్ సార్, అఫ్సర్ మేడం, రవి సార్, నవీన్ సార్, సిద్ధప్ప సార్, నరేష్ సార్, వడ్డెమాన్ చిన్ సార్, శివాన్ మేడం, పురుషోత్తమ దాస్, పూర్ణమ్మ మేడం. నేను ఈ ఎస్టేజ్లకు ఒక రోజు బాబుండి నాయనమ్మ ఇవాళ మీటింగ్ ఉంది రావే అంటే, ఏం మీటింగ్ నువ్వైతే రావే అన్నాడు. ఆ రోజే నా మైండ్లోకి ఎక్కింది. ఆ రోజు నుంచి కంటిన్యూగా చేస్తున్నా. 9 నెలలు అవుతుంది. బ్రోంజ్ అయినా నేను ఇప్పుడు సిల్వర్ లెవెల్ ఉన్నా. ప్రతి ఒక్కరు చదువుకున్న పిల్లలైతే చలవిడిగా తిరుగుతున్నారు రోడ్ల మీద. వాళ్ళకి ఎవడు పిల్లని ఎవడు ఇయ్యరు. నేను అట్లా కూడా చెప్తున్నా వాళ్ళ ముఖం పట్టుకొని, మీకు పిల్లని ఇయ్యర్రా, మీ పిల్లం మంచిగా బతికియాలంటే మీరు ఒక పని చేయాలి. వాడు గవర్నమెంట్ రోడ్డు మీకు జీతం ఇయ్యడు. ఈ ఇండ్లకు రాండిరా, ఒక్క 2 ఏళ్ళు మీరు అప్లై చేయబట్టుకొని ఉంటే ₹1,00,000 వస్తాయి, కారు వస్తుంది, బిడ్డ మంచిగా బతారా, మీ పెళ్ళ మీద కావాలంటే అది తెచ్చిస్తారా, మీరు ఎంజాయ్గా బతారా అని చెప్తున్నా. ఇంటలేరు. నీకు కారు వచ్చినాక వస్తాను నాయనమ్మ అంటున్నారు. థ్యాంక్ యూ. బ్యాక్ రౌండ్ సూపర్ లీడర్స్ చూశారు కదా అమ్మ మాటలో. నేను చేసింది ఏంటి, వాడాను, బాగున్నాను అంతే. అంత తప్ప లేదు. 5,000 పట్టుకోలేదు, 10,000 పట్టుకోలేదు, నువ్వు ఇంత కొంటే ఇంత అవసరం చెప్పలేదు. నువ్వు వాడుకో, ఆరోగ్యం ఉంటావు, నచ్చితే ప్రిఫర్ చేయమని. ఆ విషయాన్ని నేను తెలుసుకొని నాకు కూడా చాలా టైం పడింది. నెమ్మగా ఎవరికి అర్థం కాదు. అర్థం కావాలంటే 4-5 సార్లు మీటింగ్కి రావాలి. వస్తే అర్థం, రాకపోతే ఎవరికి రాదు. అలాగే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. చెప్పడం రాష్ట్రంగా చెప్పారు. ఇప్పుడు నేర్చుకుంటే వస్తుంది. చూడ అసలు శిష్యుడు 4 సార్లు